వాళ్ళు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, అఘోరీలు వస్తున్నారు. ఇదే వ్యక్తి చెప్పాలి, ముస్లింస్ వచ్చేసి రోడ్డు మీద నడి రోడ్డు మీద నమాజులు చేస్తే ఎవరు మాట్లాడరు. వాళ్ళు మసీదుల దగ్గరికి పోయిన తర్వాత ఎంత ఇబ్బంది ఉన్నా ఏదున్నా ఫ్రైడే రోజు ఒకటైందంటే అక్కడ ఎలాంటి సౌండ్లు చేయొద్దు. వాళ్ళ గుత్తాధిపత్యం మీద నడుస్తుంది. మన గుడ్లు ఉన్నా కానీ అక్కడ సౌండ్ చేయొద్దు. ఏ ఫంక్షన్లు చేయొద్దు. 1 o'clock నుంచి 1:45 to 2 o'clock మధ్యలో. సాయంత్రం కూడా అంతే. పొద్దున ఏ ఊళ్ళోకి వెళ్ళినా ఒక 4 ముస్లింస్ ఇంట్లు ఉంటాయి. పొద్దున 5 గంటలకు నమాజ్కు మైకు పెడతాడు. దాన్ని ఎవరు ప్రశ్నించారు? దానికి కూడా చెప్తాను, నేను కూడా చెప్తాను. మీరు ఒక్క నిమిషం, తాను చెప్పిన దానికి నేను ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా. సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి, మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తుల గురించి ఆయన అలా తూలనాడుతుంటే మనం ఒక సమాధానం చెప్పుకోలేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటది. అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ కు వద్దాం. అక్కడ ఏదున్నా మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఇక్కడున్న ఎంఐఎం పార్టీ పర్సన్ పోయి అక్కడ మహారాష్ట్రలో ఏం మాట్లాడాడు అంటే హైదరాబాద్ ప్రధానం మహారాష్ట్రలో జరిగిందని మాట్లాడదామా? ముస్లింలు అక్కడ లేరా? అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మగవాళ్ళ ముస్లింస్ దాంట్లో, అక్కడ మగవాళ్ళు లేరా? మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడండి. మీలాంటి వ్యక్తుల వల్లనే ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని పార్టీలు పోతాయి కదా, అన్ని పార్టీలు ప్రచారం పోయినట్టే వాళ్ళు పోయినారు. తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ రాలేదా ప్రచారానికి? అట్లనే ఎంఐఎం వాళ్ళు కూడా పోతారు ప్రచారానికి. అది తప్పెట్లయితుంది? మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడే అందరం భారతీయులు అన్నావు. అందరం భారతీయులు అన్నప్పుడు మళ్ళీ అల్ల ముస్లింలు భారతీయులు కదా, క్రిస్టియన్లు భారతీయులు కదా, జైనులు భారతీయులు కదా, మరి వాళ్ళ పట్ల ఎందుకు మీరు వివక్ష చేస్తా ఉన్నారు? ఈ అంశం మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా? ఎందుకు అట్లా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి. అరాచకం లేవాలి ఎందుకు? ఇప్పుడు ఒకటి మా ధర్మాలు ఇవన్నీ వ్యక్తిగతం, ఇవన్నీ కూడా పబ్లిక్ లో చెప్పేది కాదు. ఏ ధర్మము పెట్టదు, ఏ ధర్మము వ్యవసాయం చేసి తిండి పెట్టదు, ఏ ధర్మము ఫ్యాక్టరీలు తీసుకురాదు, ఏ ధర్మము చదువు నేర్పదు. ఎందుకు? అవి వ్యక్తిగతం, నీ ఇష్టం. నీ ఇంట్లో నువ్వు ఎన్నైనా చేసుకో. 10 మందిలోకి వచ్చే 10 మందిలోకి వచ్చినప్పుడు మాత్రం అభివృద్ధి నలుగురితో సమానంగా ఉండాలనేది ఆలోచించాలి తప్ప ఇవి ఇప్పుడు ఎంతసేపు బీజేపీకి అసలు ఎజెండా లేదండి. ఎంతసేపు మతము ధర్మమే, ఇంకొక ఎజెండా లేదు వాళ్ళకి అసలు. ఆయుధం అంటే ఎంతసేపు ఇక్కడ గొడవ ఎట్లా పెట్టాలి, వీళ్ళ మధ్య విచ్ఛిన్నం ఎట్లా చేయాలి, ఓట్లని మనకు అనుకూలంగా ఎట్లా మార్గం, ఇదే ధర్మం. ఇంకేమైనా ఉందండి? ఇంతసేపు మాట్లాడినా మనం బీజేపీ సంబంధించి మేము ఈ ప్రాజెక్టులు తెచ్చినాం, ఈ యూనివర్సిటీ తెచ్చినాం, ఈ పథకాలు తెచ్చినాం, ఒక్కలన్నా మాట్లాడినా ఆయన పాయింట్ సమాధానం చెప్పండి కృష్ణారెడ్డి గారు. రామారావు గారు, మీకు అవగాహన ఉంటే కొద్దిగా ఓపిక పట్టండి. మీరు అంత మాట్లాడినా అందరం సమాధానము విన్నాము, దానికి సమాధానం చెప్తున్నాము. మీరు మధ్యలో ఇంటరప్ట్. మీకు హిందూ ధర్మం ఏం పెట్టలేదా? ఈ రోజు సమాజం నడుస్తుందంటే ఒక దైవ భక్తి మీద నడుస్తుంది. ఈ లా అండ్ ఆర్డర్ ను చూసి, ఈ చట్టాలను చూసి, నన్ను చూసి, మోడీ గారిని చూసో, మన కేసీఆర్ ను చూసో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసో ధర్మం నడుస్తలేదు. నేను తెలిసో తెలియకో తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారు. భగవంతుడు శిక్షించాలి కదా, మనం నెయ్యిలో ఏదో కలిసింది, భగవంతుడు శిక్షిస్తాడు. మీరెందుకు గొడవలు చేసుడు? జరిగేటప్పుడు జరుగుతుంది బట్ అది సెంటిమెంట్ ఇష్యూస్. సెంటిమెంట్ మీరు అన్నారని చెప్పేసి ఇప్పుడు దేశం మొత్తం ప్రజలు మొత్తం అవమానించలేరు కదా. ఎవరిని అవమానించడం కాదు, వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు. ఇది టాపిక్ కాదు. ఏ ధర్మమైన వ్యక్తిగతమే, వ్యక్తిగతానికే ఉంచుకోండి. పబ్లిక్ లో తెచ్చి మిగతా వాళ్ళ మీద బలవంతంగా ఒక్కరికైతే వ్యక్తిగతం, బట్ ఒక సమూహానికైతే మాత్రం అది ఖచ్చితంగా అంటే ఒకటి విజయ్ కుమార్ గారు అంటే ముంబైని బేస్ చేసుకునే ఈ చర్చ ఇంత దూరం జరిగింది. బట్ ఇదే ముంబైలో కాంగ్రెస్ పార్టీకి వస్తాను మీ దగ్గరకు వస్తా, ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. అవకాశం ఇవ్వండి. ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే
సనాతన ధర్మం అంటే ఏంది? న్యాయం ఎలా నడుస్తుంది? దేనికి మీకు ఎంతసేపు ఇదే కావాలి, వేరే దొద్దిగా మహారాష్ట్ర మీద ఇంకా వేరే అంశమే లేదు, వేరే అంశమే లేదు. కృష్ణారెడ్డి గారు మీరు ఎంతసేపు కృష్ణారెడ్డి గారు నేను పాయింట్ మహారాష్ట్రలో ప్రధానంగా ఈ ఎన్నికల్ని రూల్ చేసేటువంటి పాయింట్స్ నేను రేజ్ చేయడం జరిగింది. ఒకటి, మరాఠీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఉల్లి రైతులు మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వాళ్ళ అంటే ఎగుమతుల మీద నిషేధం విధిస్తున్నప్పుడు రైతులు నష్టపోతున్నటువంటి అంశాలు, ఇవన్నీతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి చీలికలు, ఒక ప్రజాస్వామ్య కూని జరిగింది మహారాష్ట్రలో అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సరే, గతంలో కూడా హర్యానా విషయంలో కూడా ఇట్లాంటివే జరిగాయి, ఇట్లాంటి అంశాలను కూడా బయటకు వచ్చాయి. బట్ తీర్పు డిఫరెంట్గా వచ్చింది. సో ఇక్కడ బీజేపీ ఈ అంశాలని ఒప్పుకుంటుందా? ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా రోజు కాలం గడుస్తున్న కొద్దీ రోజు ఒక సమస్య ముందుకు వస్తుంది. దాన్ని తీర్చడంలోనే ఎవరు ఎంత తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తారు, ప్రజా సమస్యలు అనేటివి కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, రాష్ట్రంకు ఉన్న సమస్యలు కానీ వీటిని ఎవరు తీరుస్తారు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇవాళ ఉల్లిగడ్డ సమస్య వస్తుంది, ఇంకో సమస్య ఉంది, ఆర్థిక సమస్య వస్తుంది, ప్రభుత్వాలు